సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి ఎటువంటి రాత పరీక్షలు అనేవి లేకుండా ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 67,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 37,000తో పాటుగా మనకి అకామిడేషన్ అనేటువంటి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి 67,000 రూపీస్తో పాటు ప్లస్ అకామిడేషన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో రెసిడెన్షియల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్ హౌస్ రెంట్ అలవెన్సెస్ విల్ బి పెయిడ్ యాజ్ పర్ అడ్మిసిబుల్ రూల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అకామిడేషన్ అనేది వీలు కానట్లయితే కనుక హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనం పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 38 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి 1 రూపీ అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ క్లాస్ BE or BTech ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటుగా మనకి వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సేమ్ డిసిప్లిన్స్లలో BE or BTech కానీ లేదంటే ME or MTech చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ECE డిపార్ట్మెంట్లో PhD కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే MTech కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి రాత పరీక్షలు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ అనేది జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ సెలక్షన్ అనేది మీకు గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్తో పాటు సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి మీ యొక్క డిసిప్లిన్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ప్రజెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి గేట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఒక గేట్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాసినట్లయితే కనుక ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి ఒక గేట్ స్కోర్లో ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేశారో ఒక స్కోర్ అనేది ఇక్కడ ఇచ్చేసి సో గేట్ అనేది మీరు ఏ ఇయర్లో రాశారో ఒక ఇయర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకుని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకుని వెళ్ళాలని చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, నెక్స్ట్ బీఏ ఆర్ బీటెక్ లేదంటే ఎంఏ ఆర్ ఎంటెక్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, మీకు ఆధార్ కార్డు, వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్పై సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది చేసి ఈ యొక్క ఫోటో కాపీస్ని కూడా మీరు ఇంటర్వ్యూస్కి అయితే పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని May 13 మనకి యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక DLOMI DRDO టౌన్షిప్, కాంచన్బర్గ్, హైదరాబాద్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్లో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 9 to 9:30 లోపు ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు ఒక సర్టిఫికేట్స్ని పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది గైస్. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది గైస్. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి 2 years కాంట్రాక్ట్ బేసిస్లో యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మీకు పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మరొక 2 years వరకు కూడా యొక్క టైం అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మాత్రం ఓన్లీ 2 years కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రమే ఈ యొక్క పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క టర్మ్ అనేటువంటి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. క్యాష్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.